హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు క్రియేటివిటీస్. ఇంకా ఈరోజైతే మీకు ఫ్రంట్ పార్ట్ చూపించాలి కదా. ఇంకా బ్యాక్ నెక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఆ తర్వాత ఫ్రంట్ ఎలా చూపించాలనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలన్నమాట. ఇది బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ కాబట్టి ఇంకా మిగిలిన క్లాత్ పైన ఇలా క్రాస్గా వేసుకున్నాను. ఇంకా షోల్డర్కి అటువైపుగా ఇటువైపుగా హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకునేలా చూసుకోవాలి. ఎందుకంటే సంఖ భాగం ఇరకబట్టినట్టుగా ఉండకూడదు, అంటే ఖచ్చితంగా ఆ గ్యాప్ అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత కింద 2 ఇంచులు షేప్ బెల్ట్ కోసం అయితే ఫోల్డింగ్ చేశాను. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ టీజ్గా బ్యాక్ ఫ్రంట్ యాజ్ టీజ్గా గీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ భాగం తీయడం కోసం బ్యాక్ పార్ట్ కింది వైపున 2 ఇంచులు ఫోల్డ్ చేశాను. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కర్తో అయితే మార్కింగ్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడ క్లియర్గా కనబడుతుంది చూడండి. ఆ తర్వాత నేను ఫ్రంట్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దానికి మనం పైన షోల్డర్ పైన హాఫ్ ఇంచు కుట్లలోకి వేస్తాం కదా, అక్కడ హాఫ్ ఇంచుకి అయితే ఒక మార్కింగ్ అయితే తీసుకోవాలి. అదైతే తీసేసుకున్నాను. ఆ తర్వాత మనం బ్లౌజ్తో టేప్తో కొలవచ్చు, లేదంటే మనం బ్లౌజు సాగకుండా పట్టుకొని పెట్టగలుగుతాము అంటే ఆ విధంగానైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ అయితే బాగోదు కదా, కాబట్టి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే టేప్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదంటే దాన్ని డైరెక్ట్ మన క్లాత్ పైన పెట్టుకొని కూడా గల్లా కొలుచుకోవచ్చు అనమాట. ఇప్పుడు తన ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అంటే 6.5 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి 6.5 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా అక్కడ పైనుంచి షోల్డర్ నుంచి 6.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ టేప్తోనైతే 6.5 మార్కింగ్ అయితే చేస్తున్నాను. లేదండి 6.5 కాదు, 7 వచ్చేసింది కాబట్టి 7కి అయితే మార్కింగ్ చేసేసాను. చేసిన తర్వాత మనం మళ్ళీ ఇది కరెక్టా రాంగా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తన బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ద్వారా కూడా కొలుచుకొని చూడొచ్చు అనమాట. ఇంకా చూడండి అక్కడ ఒక కుట్టు ఉంది కదా, అక్కడ హాఫ్ ఇంచ్కి ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో ఆ మార్కింగ్ దగ్గర మాత్రం ఆ షోల్డర్ పైన ఉన్న జాయింట్ని అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు పైకి ఉండేటట్టు. ఇప్పుడు చూడండి వీడియోలో చూస్తున్నట్టు బ్లౌజ్ ఏమాత్రం సాగదీయకుండా పెట్టాను కదా, దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చిందనమాట. పైకి రావాలి, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం అయితే అక్కడి వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 హుక్స్ల మందం అయితే మనం ముందు భాగానికి అయితే తీసుకోవాలి. ఇక్కడ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కొట్టుకున్నాము బాక్స్. కానీ ఇప్పుడు ఫ్రంట్ అయితే 4 హుక్స్ల మందం తీసుకున్నాను. 4 హుక్స్ల తర్వాత ఒక 2 ఇంచులు ఉండేటట్టు కిందికైతే క్రాస్ తీసుకోవాలన్నమాట. లేదంటే ఇక్కడ కొలుస్తున్నాను చూడండి, ఇంక ఇక్కడ కింది షేప్ పట్టి ఎక్కడైతే ఉందో అక్కడ షోల్డర్కి పెట్టుకొని ఇంకా మార్కింగ్ని అయితే డ్రా చేస్తూ స్ట్రైట్గా ఒక గీత అయితే కొట్టేసేయాలన్నమాట. అంతే. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఇంతే. ఇంక ఇదంతా ఇట్లా ఉండగా చంకకి మనం లోతు తీసుకోవాలి కదా, చంక రౌండ్ సెంటర్లో మాత్రమే, పైన షోల్డర్ దగ్గర తీయకూడదు, మళ్ళీ ఇక్కడ సంఖ కింది భాగంలో కూడా తీయకూడదు. ఓన్లీ సంఖ సెంటర్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి. ఎందుకంటే చంక ముడతలు రాకుండా ఉండడం కోసం ఆ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటామన్నమాట. ఇంకా తర్వాత చక్కగా కట్ చేసుకోవడమే. ఫ్రంట్ నెక్ తీసుకున్నాము, ఇంకా కింద డాట్ పెట్టుకొని డైరెక్ట్ షేప్ తీసుకున్నాము. ఆ తర్వాత సంఖ భాగం తీసుకున్నాము. అంతే. ఈ 3 అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సినవి అనమాట ఈ ఫ్రంట్ భాగంలో. ఇంక ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే క్లియర్గా కామెంట్ల రూపంలో పెట్టండి. బిగినర్స్కి అయితే కొంచెం అర్థం కావడం కష్టమే ఫ్రంట్ నెక్, కాకపోతే ఈజీగా అర్థమవుతుందండి. 1కి 2 సార్లు చూడండి, లేదంటే నన్ను మరొకసారి అడగండి. ఫుల్ వీడియో అయితే మళ్ళీ చేస్తాను నేను, కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి.